తెలంగాణలో మరో హాట్ డిబేట్ నడుస్తోంది. ఆ అంశంపైనే బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ అయిందని బీజేపీ ఆరోపిస్తోంది. రేవంత్ ప్రత్యామ్నాయానికి కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని బాంబు పేల్చారు బీజేఎల్పీ లీడర్. అయితే రేవంత్ లీడర్షిప్ కు ఢోకా లేదంటోంది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ ముగిసి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఏడాది జూన్ డిసెంబర్ మధ్య ఆయన పదవి పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని, కొత్త సీఎంగా ఎవరిని పెట్టాలనే దానిపై రహస్యంగా ఓ కమిటీ అన్వేషణ సాగిస్తోందన్నారు. సీఎం రేసులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారని చెప్పారు. మూసీ ప్రాజెక్టు వ్యయం ఒకేసారి 50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచి భారీగా అవినీతికి ప్లాన్ చేశారని, ఏకపక్షంగా సొంత ఎజెండాతో సెలక్షన్, కరప్షన్, బ్లాక్ మెయిలింగ్ వంటి వాటికి దిగడం దీనికి కారణమని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. ఇదే విషయమై ఢిల్లీలో రేవంత్ రెడ్డి వర్గం లాబింగ్ చేస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మూసీ వ్యవహారం కారణంగానే ఇప్పటికే 7 సార్లు ఢిల్లీకి వెళ్లినా రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. కేబినెట్ విస్తరణ కూడా వాయిదా అందులో భాగమేనని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశానికి భిన్నంగా ఫిరాయింపులు చేపట్టడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని చెప్పారు మహేశ్వర్ రెడ్డి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ మొత్తం తన చేతిలో ఉన్నట్లు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడని, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎలాంటి డోకా లేదన్నారు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రభుత్వాలను మార్చే బుద్ధి బీజేపీదని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి 4 అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అట్లూరి లక్ష్మణ్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.